వర్షాకాలం వస్తే చాలు ఆ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నో ఏళ్లుగా వంతెన లేకపోవడంతో వాగు పరిసర గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం వస్తే వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోతాయి. దీంతో ప్రజల కష్టాలు అన్నీ ఇన్ని కావు. కొమరం భీం జిల్లాలో గుండివాగుపై వంతెన అర్థాంతరంగా ఆగిపోయింది. అందవెల్లి బ్రిడ్జ్ కుంగి కూలిపోయింది. ఇంకా పనులు కొనసాగుతున్నాయి. అనార్పల్లి దగ్గర వంతెన నిర్మాణం కాలేదు. వాగులు నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. బాహుబలి సీన్లు రిపీట్ అవుతున్నాయి. గతేడాది కొడుకు అనారోగ్యం పాలు కావడంతో తండ్రి భుజాలపై ఎక్కించుకుని వాగు దాటించాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. పురందోలి కోట గ్రామ పంచాయతీలకు వెళ్లాలనుకుంటే ఇదే దారి. ఈ వాగు వర్షాల మూలన బాగా ఉప్పొంగుతుంది. సో ఇక్కడ జనాలకు ఏదైనా తిండికి కావాల్సిన సరుకులు కావచ్చు, అత్యవసర సమయంలో జ్వరాలకు సంబంధించినప్పుడు, లేకుంటే ఆడవాళ్ళకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే కిరాణాలు ఒకటే మార్గం. సో ఈ మార్గానికి రావాలనుకుంటే వర్షాల మూలంగా అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇది గుర్తుకు వస్తుంది. గత 3 సంవత్సరాల క్రితం నాబార్డ్ కింద RIDF కింద దీన్ని శాంక్షన్ చేశారు బ్రిడ్జ్ని. ఇప్పటి వరకు దీన్ని పూర్తి చేయలేదు. ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఎరువులు విత్తనాలు తీసుకురావాలి.